హనుమకొండ జిల్లా పరకాలలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో టీచర్ దారుణానికి ఒడిగట్టారు. 9వ తరగతి చదువుతున్నటువంటి నివేదిత అనేటువంటి విద్యార్థినిని రజిత అనేటువంటి టీచర్ విచక్షణ రహితంగా కొట్టడంతో ఆ బాలిక చెయ్యి విరిగింది. తీవ్రమైనటువంటి నొప్పి వాపు రావడంతో తల్లిదండ్రులు హాస్పిటల్కి తరలించగా ఎముక విరిగినట్లుగా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపైన ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితురాలి కుటుంబ సభ్యులు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు హాస్టల్ ముందు ధర్నాకు దిగారు. బాధితురాలైనటువంటి టీచర్తో పాటుగా వెంటనే వారిని సస్పెండ్ చేయాలని, విద్యార్థినికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గురుకులాల్లో క్రమశిక్షణ పేరుతో విద్యార్థులపైన ఇలాంటి దాడులు జరగడం పట్ల స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. స్థానిక ఎమ్మెల్యే ఆర్సీఓ గారు వెంటనే గురుకుల ప్రిన్సిపాల్ వెంటనే గురుకుల ప్రిన్సిపాల్ వెంటనే విద్యార్థుల ఇబ్బందులకు గురి చేస్తున్న ఉపాధ్యాయులను వెంటనే స్పందించాలి. ఎమ్మెల్యే ఆర్సీఓ గారు స్పందించాలి. ఎమ్మెల్యే ఆర్సీఓ గారు స్పందించాలి. పరకాల పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో 9వ తరగతి చదువుతున్న నివేదిత అనే విద్యార్థిని ఈ గురుకులంలో పనిచేసే ఉపాధ్యాయురాలు కొట్టడం ద్వారా చేయికి ఫ్రాక్చర్ అయింది. విద్యార్థులను గత సంవత్సరం ఉండాలి ఇక్కడ ఉన్నందుకు చేస్తున్నారు. గతంలో కూడా ఇదే పరకాల పట్టణ కేంద్రంలో ఒక అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకున్న సందర్భం కూడా ఉంది. అంటే దీని వలన ఈ రోజు విద్యార్థులు అంటే ఉపాధ్యాయుల వ్యవహారశారి బాగలేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే తెలిసి తెలియని చిన్న వయసులో కూడా విద్యార్థులు చిన్న విషయాలలో కూడా చిన్న పొరపాటు చేసిన కూడా వీరు సరిదిద్దే క్రమంలో కూడా విద్యార్థులను పెద్ద తప్పుగా భావించి విద్యార్థులపైన కూడా దురుసుగా ప్రవర్తిస్తూ వారిని అంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారు. గతంలో కూడా ఇదే హాస్టల్స్ లో విద్యార్థులతోటి ఆ లాట్రిన్స్ కడిగించడం కానీ, టాట్స్ కడిగించడం కానీ, లేకపోతే ఆ రూమ్స్ ఊడిపించడం కానీ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు ఎవరు కూడా స్పందన లేదు. పరకాల